హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజైతే చికెన్ కుర్మా చేస్తున్నాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుంది. రైస్ రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం నేనైతే ముందుగా 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పెరుగు, 3 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, అలానే ధనియాల పొడి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. అలానే ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. ఈ కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లోకి మనం హోల్ గరం మసాలాను అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం వెల్లుల్లి, అల్లాన్ని వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలానే ముందు తీసి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పెరుగు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది బయటికి సెపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది కుక్ అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 స్పూన్ పసుపుని, అలాగే మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం, సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కదా, సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మిక్సీ జార్ పేస్ట్ చేసుకున్న దాంట్లోకి వేసుకుని ఆ వాటర్ని అయితే ఈ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకుని దీని మీద మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 7 to 8 minutes తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చికెన్ అనేది 85% కుక్ అయింది. ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మన చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఈ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.